హాయ్ హలో నమస్తే అందరికీ. మేమైతే అనుకోకుండా గాంధారి కిలాకైతే వెళ్తున్నాము. అక్కడైతే చాలా బాగుంటుందట. నేనైతే ఎప్పుడు చూడలేదు. మాది మంచిర్యాల అయినా కూడా నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఈ ప్లేస్. నేను, మా తమ్ముడు, మా పిల్లలు మేమైతే వెళ్ళినాము. ఇలా వెళ్తానని అస్సలు అయితే నేనైతే అనుకోలేదు. నేను, మా కిడ్స్, మా తమ్ముడు అయితే మేమైతే వెళ్తున్నాము. అసలు ఎక్స్పెక్ట్ చేయనే లేదు మేము. అక్కడైతే చాలా బాగుంటుంది, చాలా పవర్ఫుల్, చాలా ఇదేంటిది కేరళ లొకేషన్ ఉంటుంది. మొత్తం గ్రీనరీ, గుట్టలు చాలా బాగుంటాయి అన్నారు. పిచ్చి జనం ఉన్నారు. అసలు అనుకోలేదు నేనైతే భయపడతా కావచ్చు అనుకున్నాను. మా పిల్లలు అయితే భయం లేకుండా వెళ్తారు. నాకంటే ముందే గుట్టలు ఎక్కుతారు, దిగుతారు, మస్తు ఎంజాయ్ చేసిళ్ళు. లైఫ్లో ఇదొక మెమొరీ అని మిగిలిపోయింది. నా జీవితంలో నేను నమ్మేలాగా చేసింది ఇదైతే. ఒక్కొక్క గుట్ట బండలు ఎక్కుతుంటేనైతే నాకైతే మస్తు భయమైంది. వెనకకు స్కిడ్ అయిందంటే కింద పడతాను అనుకున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్కొక్క కాడ కొంచెం లోయలాగా కూడా ఉంది, ఒక్కొక్క కాడ గడ్డి ఉంది, పురుగులు ఉన్నాయి. నాకైతే మస్తు భయమైంది. చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ అయితే ఎక్కుతాళ్ళు. ఇక్కడైతే అల్లుబండ అని ఉంటుంది. అదైతే మొక్కుకొని మనం కోరుకొని అల్లుబండను లేపితే అది లేవకుంటే కోరిక తీరుద్దట, లేస్తే తీరదట. ఇది ఒక సెంటిమెంట్ ఆడ. నేను ఇలాంటివి అయితే నమ్మను, కానీ ఈరోజు అయితే నమ్మాల్సి వచ్చింది. అంటే నేను కోరుకుంది అవుతుందో లేదో చూద్దాం, నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ఉంటుందో. ఫైనల్గా మేమైతే పైనకి ఎక్కేసినాం. నాతోటి కాదురా మీరు వెళ్ళండి, నేను ఇక్కడ వేడి చేస్తా అంటే కూడా లేదు, ఇక్కడ దాకా వచ్చినావు కదా ఇంకొంచెం బాగుంటుంది, పైనకి వస్తే రా వెళ్దామని చెప్పి మా తమ్ముడైతే నన్ను తీసుకెళ్ళిండు. మేము వెళ్ళేటప్పుడు అయితే స్నాక్స్ తీసుకెళ్ళినాం, ఎగ్ పఫ్లు అండ్ వాటర్ బాటిల్, బిస్కెట్స్ ఇలా తీసుకెళ్ళినాము. తీరా పైనకి ఎక్కినాక మా పిల్లలు అయితే స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తారు. అంతలోనే అక్కడ నుంచి అక్కడ దూరం నుంచి అయితే వర్షం వస్తుంది. వర్షం వస్తుంది, వెళ్దాం అనేసి వచ్చినాము. నేనైతే ఇలాంటివి చేయను కాబట్టి వెళ్ళేటప్పుడు అల్లుబండ అనేది తీయలేదు. వచ్చేటప్పుడు అయితే ట్రై చేసిన లేస్తుందా లేవదా అని. నా మనసులో అయితే నేను కోరుకొని నాకు వచ్చినట్టు నేనైతే లేపడానికి ట్రై చేసిన, కానీ అది ఎంతకు లేవలేదు. అందరు అసలు సర్ప్రైజ్ అయ్యిండ్రు లేస్తలేదని. చూద్దాం మరి కోరికని తీరుతుందా లేదా చూద్దాము. అలానే కిందికి వచ్చేసరికి బోనాలు అయితే పైనకి వెళ్తున్నాయి. అక్కడైతే ఒక అబ్బాయికే దేవుడైతే వస్తుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు, లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటివి చూడడము. ఇవన్నీ చూడడానికైతే మాకైతే మా హస్బెండ్ పర్మిషన్ మోర్ ఇంపార్టెంట్. తను ఇచ్చిన పర్మిషన్ బట్టి మేమైతే మా పిల్లలకు అన్నీ చూపిస్తాము. మా తమ్ముడు అయితే మాకు ఇది అది అని లేకుండా అన్నీ చూపించడానికి ట్రై చేస్తాడు. బ్యూటిఫుల్ లొకేషన్స్కి అయితే తీసుకెళ్తాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.